హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే ఇప్పుడైతే స్టూడియో నుంచి నైట్ వచ్చిన ఇవాళ టైం వచ్చేసి 7:50 అవుతుంది. ఇప్పుడు నైట్ వచ్చేసరికి మా మేడం ఏం చేసిందంటే ఒక సర్ప్రైజ్ చేసింది. అంటే సర్ప్రైజ్ ఏం లేదు, మామూలుగా నాకు చెప్పలేదు బోండాలు చేస్తానని చెప్పి. బోండాల పిండి విసికిందట. బోండాలు అయితే చేద్దామని చెప్పి మైదా పిండి నేను మొన్న తీసుకొచ్చింది, మొత్తం చేసేసినావు. ఇక రొట్టెలు అంటే ఇవాళ రొట్టెలు, ఇది బోండాలు. ఇప్పుడు క్యారెట్ కర్రీ రొట్టెలకు చట్నీ కూడా చేసినావా? చట్నీ ఫ్రిడ్జ్ లో పెట్టింది. మరి నాకు చెప్పలే బొండాలు చేస్తానని చెప్పి, నాకు అర్థం కాలేదు. నువ్వు ఏదో పిండి నాకు ఫోన్ చేసినావు కానీ ఇక చట్నీ కూడా చేసేసి పెట్టుకున్నాం. రేపు పొద్దుగాల లేచుడు అంటే ఇబ్బంది అయితే అందుకని చెప్పి. స్మైలీ, నువ్వు రొట్టెలు తింటావా? బోండాలు ఆడ తింటావా? ఇవన్నీ బౌల్ వచ్చేసరికి అయితే వేసి మొత్తం అని చెప్పి మధ్యాహ్నం అవేంటి బనానా గ్రేప్స్ రెండు తీసుకొచ్చేసిన నేను. అది ఏం మరి ఏం చేస్తాం అట్లా. ఇంకొంచెం ఈ బౌల్ అన్నం కూడా ఉంది కానీ కొంచెం అన్నం ఉన్నది. ఇది గింజల కూర ఉన్నది ఒకటి. ఇప్పుడు వచ్చినా కదా, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక రెడీ అయిపోతే ఇక మా బిడ్డ చూడు బెడ్రూమ్ లో అర్థం కాడ అర్థం. స్మైలీ తింటాను అది మరి తినరా స్మైలీగా? తింటానవా లేదా? ఈ డబ్బు ఏం చేస్తావు? బిల్డింగ్ మీద పోదాం అంతా వాకింగ్. రావా? మరి ఎప్పుడు వస్తావు? తొందర తిను, వాకింగ్ పోదాం. బిల్డింగ్ మీదకి వస్తావా రావా? మరి పోమంటావు మేమిద్దరం. స్మైలీ, నువ్వు వాకింగ్ వస్తావా రావా చెప్పు? మరి వస్తావా? మరి అన్న తిను, ఆ రొట్టె తిను, తొందర వాకింగ్ పోదాం. మనం తొందర తిను, పోదాం. చెప్పు. వంట తింటలేదు. ఇక బెడ్రూమ్లో అయితే ఉన్నాయి. ఇక డ్రెస్ అయిపోయి కొన్ని వాటర్ తాగి పైకి పోయి వాకింగ్ చేసాడు. ఇక అంటే రోజు మేము చేస్తాం టైం పాస్. అంటే మా బిడ్డ ఊకి ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి బిల్డింగ్ మీద సెకండ్ ఫ్లోర్ ఎక్కి ఫ్రీ ఉంటుంది. ఆడైతే పైన ఏం చేస్తావు? చెక్కి ఏం చూపిస్తాను? చెక్కిని చూపించిన చట్నీ. అవ్వా చూపించిన అద్దు సాల్దా చూపి. మా బిడ్డ ఇప్పుడు అది బోండాలకు రెడీ చేసినా కదా, మరి నువ్వు చట్నీ చూపించినావు అది లేదో అని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్ కాడ తీసుకొచ్చి చట్నీ చూపించింది కదా. స్మైల్, నువ్వు రేపు పొద్దుగాల లేచేలోపు మరి బోండాలు ఏమంటావా? నువ్వు లేస్తావా చెప్పు? పువ్వెక్కడి అమ్మ తీసుకొచ్చిందా పువ్వు? నువ్వు అట్ట బోండాలు తింటావా రేపు పొద్దుగాల? వాసన రేపు బోండాలు ఎట్లా తింటావు చెప్పరా? సరే ఓకే. ఇక మొత్తానికి అయితే వాకింగ్ వచ్చిన బిల్డింగ్ మీదకి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుందా? 8:10 అవుతుందా? 8:10 అవుతుంది. మినిమం ఎంత లేదన్నా 9 వరకు వాకింగ్ చేసుకుంటా ఓడే. సరే మా బిడ్డ ఏం చేస్తుంది అనుకున్నారు? కింద సెల్లే మీద సెల్లే అక్కడ ఒక షాప్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి అంతే. ఏంటి వాటర్ బాటిల్ అంటే ఇంతవరకు రాత్రి ఎప్పుడు మేము రోజు వాకింగ్ చేసినా కానీ ఎప్పుడు తీయలే కానీ మనం వీడియో. ఇదే ఫస్ట్ టైం వీడియో ఇంత అంటే మా ఇల్లు మొత్తం చూపించడానికి. ఇదంతా సరౌండింగ్ అంత చీకటి అయింది కాబట్టి ఏం ఏర్పడతలేదే. వాకింగ్ అయిపోయింది, వెళ్తానం. స్మైలీ ఆడబెట్టుకో పా. ఆ సాపది ఆ స్కిప్పింగ్ తాడు పట్టుకొని పా అన్నాడు. ఆగు, పురుగు ఉన్నదాడ. కిందికి వచ్చినాం. మా వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ వస్తాను. తాళం అయితే తాళం నువ్వే తీస్తావా? తీ మరి, మమ్మీ తీస్తావా? పాపది మరి. రొట్టెలున్న క్యారెటే కదా అది మొత్తం గింజల కర్రీ. ఇంకొక 2 minutes కూలర్ వేసినాం. ఘోరంగా ఉడుకుతుంది. వాకింగ్ వచ్చేసరికి మొత్తం చెమట ఉండే అన్నట్టు ముఖం అంతా తుడుచుకొని ఇప్పుడే టీవీ అయితే ఆన్ చేసినా. ఇంకా టీవీ అయితే మొత్తం కరెక్ట్గా పెట్టలేదు. ఇక మళ్ళీ సౌండ్ అవుతుంది అని చెప్పి డిస్టర్బెన్స్ అని. కానీ ఇక మా బిడ్డ ఒక్కతే వేసుకొని తింటుంది. ఇక ఇంతకుముందు కొంచెం తిన్నదా అనే బాగా తినలే కదా ఇంతమంది. అందరికైతే గుడ్ మార్నింగ్. ఇక పొద్దున్న అయితే లేచినాం. టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఇంకా పాలైన అయితే రాలేదు. పిండి ఇంత అంటే మేము ఫ్రెష్ అప్ అయినాం ఆల్రెడీ. ఇక మా మేడం అక్కడ ఉన్నది. ఒకసారి పిండి చూపిద్దాం ఒక్క నిమిషం. ఇక పిండి పులిచింది. ఇక చట్నీ రెడీ అయింది. ఇప్పుడు ఈ గంజు పెట్టుకొని వేసుకున్నాడు ఇక మొత్తం డైరెక్ట్. ఈ బోండాలు అయితే అయినాయి. ఇవి మామూలుకి ఇవన్నీ వేసేయాలి. ఇవన్నీ మొత్తం ఇక బోండాలు ఇప్పుడే మెల్లగా ఇట్లా తీస్తానా.
ఇంకో 2-3 నిమిషాలు అయితే పిండి అయిపోతుంది చెప్పి నేనే బోండాలు చేస్తానా. ఇది ఏంటి 3 వాయిలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా అమ్మలకు కింద మా తమ్ముడు బయటికి పోతారటైతే మా అమ్మకు మా తమ్ముళ్ళకి ఇచ్చాను. ఇవేంది మా బిడ్డలు వేసింది ఆల్రెడీ. టైం అంటే 8 అయింది. మామూలుగా పాల డబ్బా కూడా వేయలే, ఎందుకంటే ఇప్పుడు బోండాలు ఎట్లా కిందికి ఇస్తాం కదా, పాల డబ్బా తీసుకున్నాడు ఎందుకని చెప్పి పాల డబ్బా వేయలే. పాలైన పైసలు ఇవ్వాలి, మర్చిపోయినా 1st తారీఖు ఇవ్వాల. లేసుడు కొంచెం లేట్గా లేచేసరికి యాక్చువల్ అయితే ఒకరోజు ముందే వేయాలి, కానీ మనం ఇవ్వాలి. అయితే కంప్లీట్ అయింది. గ్యాస్ బంద్ చేసిన, చట్నీ గింతున్నది ఇప్పుడు యూజ్ అయింది. బోండాలు అయితే తింటాం. మా మేడం కూడా అందరు రెడీ అయి ఉన్నారు. మా పాప చెప్తే తింటలేదు, కొంచెం బుద్ధి అవుతుంది, అందుకే చూపిస్తలేదు అన్నట్టు. సరే బోండాలు అయితే తిని మరి ఇలా కూర వచ్చేసి ఈ తోటకూర అంటారు కావచ్చు. తోటకూర కట్ చేసినాక చూద్దాం, తినుడైతే తిందాం. ఫస్ట్ అయితే ఏంటి చెప్పరా మొక్కలు ఏంది అవేంటి చెప్పు. బోండాలు నాకు ఇస్తా ఒకటి ఇయ్యవా? తింటాను మరి, ఇస్తావా? కూర్చో అక్కడ కూర్చో. అది నేను తింటా, నువ్వు ఇది తిను. ఇక మమ్మీకి పెద్ద స్మైలీ తాళం చేసినావా? తాళం చేసింది, చాయ్ పెట్టినాం. ఇది ఇక తోట కూడా పోతానావా ఆల్రెడీ? అవునా, తాళం చేసినావా? అరే డ్రెస్ నాకు ఇస్తావా? మొత్తానికైతే బౌల్లన్నీ కడిగేసినాం. ఇక సింక్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇవన్నీ నీట్గా ఇది రైస్ కుక్కర్ ఇట్లా పెట్టేసిన. ఇంకేమున్నాయి దాంట్లో బోండాలు చేసినవి మొత్తం నీట్గా కడిగి పెట్టేసుకున్నాం. ఇక తోటకూర కూడా కోసి ఇంట్లో పెట్టినాం ఆల్రెడీ. చెప్పురా లాగా తాగుతావా? చల్లటి నీళ్ళు తాగుతావా? ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతావా నువ్వు? ఇక ఓకే. ఇక మమ్మీ దగ్గర పట్టుకపో. కూల్ ఉన్నాయి ఇవి చూడు, చల్లున్నాయా? చల్లున్నాయి, పో. మంచిగానే ఉన్నాయి, పో. పట్టు, నా చెయ్యి పెడుతుందట. ఓ సరే పో. మొత్తానికైతే ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి. టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుంది. ఇక నేను ఒక 10 నిమిషాలలో స్టూడియోకి వెళ్ళిపోతా. మా మేడం మా పాప ఇవ్వడానికి ఏడ్చింది, అయితే దాన్ని బుద్రగించింది. ఇక అప్పుడు మేము తిన్నప్పుడు బోండాలు అయితే తినలే, ఇక బుద్రకిచ్చింది. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెం సంజాయించినాక మా మేడం ఇప్పుడు అన్న టిఫిన్ చేస్తుంది. ఒకటే ప్లేట్ ఉన్నది, ఇవన్నీ కడిగేసి పెట్టేసినాం. ఇక మా మేడం తోటకూర కూర 11:30-12కి వెళ్ళాను. ఇప్పుడు అంత పెద్ద తినేది ఏముండదు. నేను ఎట్లా మళ్ళీ లంచ్కి వచ్చేసి 3-3:30కి వస్తా. అప్పుడు తింటా. ఒకవేళ మధ్యాహ్నం తింటే గంట ముందు ఫోన్ చేస్తా, లేకుంటే లేదు. ఎందుకంటే వర్క్ మీద బాగా బిజీ ఉన్నా అనుకో, స్టూడియోకి రాను, ఇంటికి రాను స్టూడియో, అందుకని చెప్పి లేపుతాం. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన ఛానల్ ఎవరైనా చూసా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. స్మైలీ జూర్రా హాయ్ చెప్పు. ఓకే.